ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి వార ఫలితాలు ఏ రోజు నుంచి ఏ రోజు వరకు అని చూసుకున్నట్లయితే 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఉంది. అదేవిధంగా గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే ఈ వారం చంద్రుడు కుంభరాశి నుంచి వృషభం వరకు అంటే 4 రాశులు సంచరిస్తాడు. అలాగే వృషభంలో గురువు, కర్కాటకంలో నీచబడ్డ కుజుడు, కన్యారాశిలో కేతువు, వృశ్చిక రాశిలో రవి బుధులు, మకరంలో శుక్రుడు, అదేవిధంగా ఈ చంద్రుడు శనితో కలిసి ఉన్నాడు. మీనంలో మనకి రాహు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి 12 లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి, ఎందుకంటే లగ్నమే ప్రధానం అన్నిటికంటే కూడా వారికి. మరియు అదేవిధంగా వారికి ఎటువంటి విషయాల్లో బాగా కలిసి రానుంది, ఏ విషయాల పట్ల కించిత్ జాగ్రత్తగా ఉండాలి, మరియు అదేవిధంగా ఏ దేవతా ఆరాధన, ఏ దానం చేయడము, ఇటువంటి పరిహార మార్గాలు చేసుకున్నట్లయితే రావాల్సినటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది అనేటువంటి విషయాల్ని చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యారాశి. మీకు కేతువు లగ్నంలో ఉన్నందుకు ఆధ్యాత్మిక యోగాన్ని తెలియని ఒక చిన్న ఇంట్రెస్ట్ లేనటువంటి స్థితిని ఇస్తూ ఉంటాడు. దానికి ఏమీ లేదు, సింపుల్గా మీరు గణపతి ఆరాధన కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ కన్యా లగ్నానికి 2వ అధిపతి 5లో ఉన్నందుకు లగ్నాత్ రాస్యాత్ క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి క్రియేటివ్ రిలేటెడ్గా ధనయోగం బలంగా చూపిస్తుంది. కాకపోతే కమ్యూనికేషన్ స్థానంలో రవి ఉన్నాడు మరియు అధిపతి నీచబడ్డాడు కాబట్టి కాస్త ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ నీచబడ్డ రవి సప్తమ స్థానంలో రాహుని కూడా, అంటే నీచబడ్డటువంటి కుజుడు 3లో రవి ఉన్నాడు, 3వ అధిపతి నీచబడి ఉన్నాడు. ఈ కుజుడు ఎప్పుడైతే కోణంలో ఉన్నాడో ఇది కొంచెం వివాహ సంబంధించినటువంటి విషయాలు కొంచెం ఎక్కువ కూడా స్ట్రెస్ ఇస్తూ ఉంటుంది. దాని దృష్టి సప్తమ స్థానం మీద ఉండే రాహు వల్ల ఉండడం వల్ల. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ల్యాండ్స్ మూలంగా, ప్రాపర్టీస్ మూలంగా కూడా కాస్త ధనయోగం అనేటువంటిది చూపిస్తుంది, బికాజ్ ఆఫ్ 4వ అధిపతి భాగ్యంలో ఉన్నందుకు. అదేవిధంగా సంతానం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఈ యొక్క సమయంలో. కాకపోతే కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది. పంచమాధిపతి ఎంతైనా కూడా మీకు 6లో ఉంటూ కుజుడు దృష్టిలో ఉన్నాడు కాబట్టి కాస్త షేర్ మార్కెట్, ఫ్రెండ్స్తో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది ఇక్కడ. మరియు ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో మార్పులు, ఉద్యోగంలో కాస్త ఎక్కువ స్ట్రెస్ కూడా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే 10వ అధిపతి 3లో ఉన్నాడు, ప్రయత్న స్థానంలోని స్ట్రెస్ స్థానంలో ఉన్నాడు. మరియు ఉన్న అధిపతి యొక్క రాస్యాధిపతి నీచబడ్డాడు. అదేవిధంగా మీకు ఇక్కడ 8వ తేదీ చూసుకున్నట్లయితే అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అప్పులు ఎవరికైనా ఇవ్వడం, తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండండి. 9వ తేదీ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. 10, 11వ తేదీలు మీరు ఎట్టి పరిస్థితుల్లో కొన్ని చూడండి, సామాజిక సంబంధించిన విషయాల్లోని కొంత జాగ్రత్తగా ఉండాలి. వివాహ జీవిత భాగస్వామి ఎంపిక చేసుకునే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. వివాహ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. అయితే ఇక్కడ 12, 13, 14 తేదీలు మాత్రం కొన్ని, అంటే ఈ నిర్ణయాల విషయంలోని మరియు అదేవిధంగా అంటే కమ్యూనికేట్ చేసేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. చాలామందికి ఏంటంటే జాతకం చూపించుకోవడం కానివ్వండి, లేదా వాస్తు చూపించుకోవడం కానివ్వండి, అది కొన్ని సంశయాలు ఉన్నాయి. ఏంటంటే అసలు జాతకం చూపించుకున్నప్పుడు అసలు ఏం తెలుస్తుంది, వాస్తు చూపించుకున్నప్పుడు ఏం తెలుసుకుంటాము అని. ఒకటే గుర్తుపెట్టుకోండి. ముందు వాస్తు గురించి చెప్తాను. వాస్తు అనగానే చాలామందికి ఉన్నటువంటి అపోహ ఏమిటంటే చూపించగానే వాస్తు పండితులు వస్తారు, ఇది కూల్చేయండి, అది కూల్చేయండి అంటారు, మొత్తం పాడైపోతుందేమో అనుకుంటాం. అలా కాదు, ఎక్కడా కూడా మొత్తం కూల్చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు, గుర్తుపెట్టుకోండి.
కేవలం వాస్తు అంటే కేవలం నిర్మాణం మాత్రమే కాదు, కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం తీయవలసి వస్తుంది. కొన్ని ఎప్పుడు అంటే చెప్తాను. ఈశాన్యంలో కనుక లెట్రిన్ బాత్రూమ్స్ ఉంటే ఖచ్చితంగా తీసేయాలి అక్కడ. ఎందుకు అంటే ఈశాన్యే దేవతా గృహ అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈశాన్య భాగంలో ఉండేటువంటి బాత్రూమ్స్ ఉంటే ఖచ్చితంగా తీయవలసిన పరిస్థితి వస్తుంది. మిగతా ప్రదేశాల్లో ఎటువంటి కట్టడాలు ఉన్నా దాన్ని చిన్న చిన్న మెటల్స్తోని కలర్స్తోని దాన్ని సరి చేసుకోవచ్చు. అయితే ఈ వాస్తు విషయంలో మొట్టమొదటిగా చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే వాళ్ళకి ఏ వర్గు అంటే ఏ డైరెక్షన్, ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్, బట్ మీకు ఏ డైరెక్షన్ పనికి వస్తుందో చూసుకోవాలి. అది ప్రధానంగా తూర్పా, పడమరా, ఉత్తరమా, దక్షిణమా అన్నీ మంచివే, కానీ మీకు ఏది పనికి వస్తుంది. ఎలా అయితే అన్ని గ్రూప్స్ అన్ని బ్లడ్ గ్రూప్స్ మంచివే, కానీ మనకి ఏ బ్లడ్ గ్రూప్ సరిపోతుందో ఆ బ్లడ్ని ఎలా ఎక్కించుకుంటారో ఇది కూడా అంతే. అదేవిధంగా పదము సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ పదం సరిగ్గా లేదండి వాస్తులో అంటే, పదము అంటే ఇంటి డోర్ పాయింట్ ఎక్కడుంది, ఆ డోర్ పాయింట్ సరిగ్గా లేకపోతే దాని గురించి ఏమీ పగలగొట్టేయాల్సిన అవసరం లేదు. చిన్న మెటల్తో సెట్ చేసి మనం డోర్ పాయింట్ కూడా సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంట్లో వేసుకునే రంగుల ప్రభావం కూడా ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో పెట్టుకునే వస్తువుల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. ఒక వస్తువు ఒక దగ్గర ఉన్నప్పుడు దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, దక్షిణ నైరుత్యో మృదయే పురుషత్వ యాగమందిరం అనేటువంటి ఉంది విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో. అక్కడ తీసుకెళ్ళి మనం తెలియక ఏ మనీయో పెట్టామనుకోండి, వేస్ట్ అయిపోతుందిగా. ఎందుకంటే లెట్రిన్ బాత్రూమ్స్ కట్టుకునేటువంటి ప్రదేశం, అక్కడ ఉండే దేవత అసుర స్వరూపాలు వేరుగా ఉంటాయి. ఉత్తరే నిధి సంస్థితం అని చెప్పారు. ఉత్తరంలో నిధులు పెట్టుకోవచ్చు, అంటే మనీ కానీ ఇవి పెట్టుకోవచ్చు. అలా అసలు ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి, ఇంట్లో ఫ్రిడ్జ్ ఎక్కడ పెట్టాలి, వాల్ క్లాక్స్ ఎక్కడ పెట్టాలి, ఐరన్ బాక్స్ ఎక్కడ పెట్టాలి, ఇలా అనేకమైనటువంటివి ఎక్కడ కూర్చొని తినాలి, ఇదంతా వాస్తు కిందకు వస్తుంది. ఓన్లీ కట్టడం మాత్రమే కాకుండా మరొక విషయం ఏంటంటే, బ్రహ్మస్థానంలో కనుక పిల్లర్ వస్తే అది కూడా కొంత డేంజర్. అది కూడా అలాంటి సమయాల్లో కూడా కొంచెం ఇల్లు మారడం లాంటివి చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఒక సందేహం ఏంటంటే, చాలామందికి వాస్తు అనగానే కేవలం అద్దె ఇల్లుకే వర్తిస్తుందా, సొంత ఇల్లు కూడా వర్తిస్తుంది అంటే రెండిటికీ వర్తిస్తుంది. ఎందుకంటే అందులో మనం నివాసం ఉంటున్నాము. రెంట్కి కారు తీసుకుంటాం మనము. ఆ రెంట్కి కారు తీసుకుని వెళ్తే అది యాక్సిడెంట్ అయింది, అప్పుడు కారుకి దెబ్బ తగలడము, మనకు దెబ్బ తగలడం కూడా జరుగుతుంది కదా. అది కారు రెంట్ అయినా మనకు దెబ్బ తగులుతుంది, బైక్ రెంట్ అయినా మనకు దెబ్బ తగులుతుంది. ఏమంటే రెంట్కి తెచ్చుకున్నాను కదండి, నాకు తగలకూడదు కదా అనుకోవడానికి లేదు. ఇది కూడా అంతే, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ వాస్తులో ఇవాళ రేపు అంతా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది కాబట్టి ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా వాస్తు చాలామందికి సందేహం అపార్ట్మెంట్కి వర్తిస్తుందా లేదా అని. వాళ్ళ ఇండివిజువల్గా పనిచేస్తుంది. అపార్ట్మెంట్ బయట గోడలు ఎలా ఉన్నా సంబంధం లేదు. ఎవరికి వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ అపార్ట్మెంట్లో వాళ్ళకి సంబంధించిన ఏదైతే ప్లేస్ ఉంటుందో అంతవరకే చూసుకోవాలి, మిగతా అంతా కూడా అవసరం లేదు. అదంతా కూడా సామూహికంగా కొంత వస్తుంది. ఇక జ్యోతిష్శాస్త్రం సంబంధించినటువంటి విషయంలో పర్టికులర్గా జ్యోతి అంటే వెలుగు, మీరు జీవితంలో తీసుకునేటువంటి నిర్ణయాలు సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా లేదా అనేటువంటి స్పష్టంగా చెప్పేది జ్యోతిష్శాస్త్రం. భూత భవిష్యత్ వర్తమాన కాలాలని అంటే గతంలో కొన్ని ఇన్సిడెంట్స్ మీకు అంటే ఇంట్లో వాళ్ళకి సంబంధించినవి కావచ్చు, మీకు సంబంధించినవి కావచ్చు, కొన్ని ఇన్సిడెంట్స్ మ్యాచ్ అవుతాయో లేవో చూసుకుంటారు మొట్టమొదటిగా. దాని తర్వాత చూసుకున్నట్లయితే ఇప్పుడు నడుస్తున్నటువంటి సిచ్యువేషన్లో మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, దాని నుంచి అమ్మవారి ఆరాధన చేసుకుంటూ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, డబ్బులు మన దగ్గర లేకపోయినా కొన్ని వేలు లక్షలు ఖర్చు పెట్టేసి పూజలు చేయించుకుంటేనే మనం ఇబ్బందుల నుంచి బయటపడతామనేటువంటి భ్రమ నుంచి ముందుగా బయటకు రండి. డబ్బులు ఉన్న వాళ్ళు చేయించుకోవచ్చు, అదేం తప్పేం కాదు. చక్కగా పురోహితులను పిలిపించుకొని హోమమో యజ్ఞమో సత్యనారాయణ సంవ్రతమో లేకపోతే ఇంకోటి ఏదో సుదర్శన హోమాలో రకరకాలు చేయించుకుంటారు, అదేం తప్పు కాదు. కానీ లేకపోయినా అప్పు చేసేసి మరీ చేయాలి అనేటువంటిది లేదు. అలా చేస్తేనే అమ్మవారు అనుగ్రహిస్తుందని, అలా చేస్తేనే గ్రహాలు శాంతిస్తాయని అనుకోకండి దయచేసి. మనస్ఫూర్తిగా మీ భావనతో చక్కగా అమ్మవారి దగ్గర దీపం పెట్టి వెలిగించి మీరు ఏ దేవతా సంబంధించిన అనుగ్రహం పొందితే మీ యొక్క ఇబ్బంది పోతుంది, ధన సంబంధించిన ఇబ్బంది పోతుంది, లేకపోతే రోగ సంబంధించిన ఇబ్బంది పోతుందని చక్కగా దీపం పెట్టుకొని ఇంట్లో కూర్చొని జపం చేసుకున్నా కూడా ఆ యొక్క దోషం పోతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే జ్యోతిష్శాస్త్రంలో ఏం తెలుసుకోవచ్చు అంటే ధనము ఏ రూపంలో మీకు వస్తుంది, ధనం విషయంలో ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా మీరు చేసే ప్రయత్నాలు ఎప్పుడు ఫలిస్తాయి, మీరు ఏ డైరెక్షన్లో నివసిస్తే మంచిది, మీ సంతాన అభివృద్ధి కోసం మీరు ఏం చేయాలి, మీ అభివృద్ధి కోసం మీరు ఏం చేయాలి, వివాహం ఎంత ప్రయత్నం చేసినా అవ్వట్లేదంటే సరైన సమయం ఉందా లేదా, ఇప్పుడు లేదా ఇంకా ఫ్యూచర్లో ఉందా, ఎప్పుడు చేసుకుంటే కరెక్ట్, ఇది తెలియక చాలామంది ముహూర్తం పెట్టుకున్నామండి ఫెయిల్ అయిందంటారు. కాదు, అక్కడ మీరు చేసుకున్న సమయం కరెక్ట్ కాదు, లేదా మీకు 2 వివాహాల యోగం ఉందా, అలాంటప్పుడు అర్క వివాహము కుంభ వివాహం చేస్తారు.
అదేమైనా చేసుకోవాలా, ఇక్కడ సెటిల్మెంట్ ఇక్కడ ఉందా, విదేశాల్లో ఉందా, లేనట్లయితే ఎందుకు ఎన్ని బిజినెస్లు చేసినా కలిసి రావట్లేదు, ఇప్పుడు ఏమైనా దశ కలిసి రావట్లేదా, లేనట్లయితే ఇంత ఇంటెలిజెంట్గా ఉండి కూడా ఎందుకు జాబ్ రావట్లేదు, వీళ్ళకి ఏమైనా బిజినెస్ యోగం ఉందా. చాలామంది జాబ్ కోసం వెంటపడుతుంటారు కానీ వాళ్ళకి బిజినెస్ యోగం ఉంటుంది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ దగ్గర నుంచి, ఉపాసన చేయవలసిన దేవత దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మన జన్మజాతకంలో చాలా స్పష్టంగా ఉంటుంది. అవి తెలుసుకున్నట్లయితే ఆ రూట్ ఎప్పుడైతే తెలిసిందో మనం గమ్యాన్ని చాలా సునాయాసంగా ఎలా అయితే చేరుకుంటామో, జాతచక్రంలో మనం పూర్వజన్మలో చేసిన కర్మ ఏ రూపంలో మనల్ని వెంటాడుతుంది, దానికి ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలో తెలుసుకొని చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. మరియు మీరు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.